ప్రియమైన దేవుని బిడ్లారా, ప్రభువుతో ప్రతిదినం దేవుని మాటల ద్వారా ప్రతి ఒక్కరికి శుభాలు. ఈరోజు పరిశుద్ధ లేఖన భాగం ఇర్మియా 9వ అధ్యాయం 1వ వచనం. నా జనులలో హతమైన వారిని గూర్చి నేను దివారాత్రము కన్నీరు విడుచున్నట్లు నా తల జలమయముగాను నా కన్ను కన్నీళ్లు ఓటగాను ఉండునుగాక. ఆమెన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇర్మియా తన దేశాన్ని ఎంతగా ప్రేమించాడంటే, వారు పాపం చేసేసి వారు తిరుగుబాటు చేసినా నాశనం పొందబోతున్నామని వాళ్ళ గురించి ఇర్మియాకి తెలిసినా కూడా ఇర్మియా మాత్రం అస్తమించని ప్రేమతో వారి కోసం ఏడ్చాడు. అందుకే ఇర్మియాని ఇంకొక పేరు కూడా ఉంటుంది, ఏడ్చే ప్రవక్త, వీపింగ్ ప్రాఫిట్ అని పిలుస్తారన్నమాట. అంటే ఇర్మియా తన కన్నీళ్ళు ఎలా ఉన్నాయంట, తన తల జలమయముగాను నా కన్ను కన్నీళ్ళు ఓటగాను ఉన్నాయంట. అంటే తలంతా కూడా ఇర్మియా అంటే ఆగకుండా కన్నీరు కార్చేలాగా అన్ని నీళ్ళు ఉన్నాయన్నమాట వాళ్ళ కోసం. అంటే ఎడతెగక ప్రార్థనలో అంత కన్నీళ్లు కార్చి ఇర్మియా ఒక మాటని, వాగ్దానాన్ని దేవుడికి ఆలపిస్తున్నాడు. ఏంటి అంటే అవి ఎలాగంట, హృదయాన్ని ప్రతిబింబించేలాగా ఉన్నాయన్నమాట. అంటే ఇర్మియా కన్నీటి ద్వారా ఆ దయను దేవునికి విన్నవించుకుంటున్నాడు కన్నీళ్ళతోటి. ఎలాగా, నా జాతిని కాపాడు, నా జాతిని పాపపు మార్గాల్లో ఉన్నారు, వాళ్ళు దేవుడు శిక్షించినప్పటికీ కూడా ఇర్మియా మాత్రం చూసి కన్నీళ్ళు తడిపాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మనం ఒక ప్రవక్త గుండె దేవుని గుండె. ఎందుకంటే అంతటి ప్రవక్త గుండె కన్నీటితో తడిసినప్పుడు అంతటి ఆవేదన, అంతటి బాధ, అంతటి హృదయాన్ని కూడా అంత బాధపడుతున్నప్పుడు మనం అవన్నీ కూడా పరిస్థితులతో తన తలంతా కూడా నీళ్లతో నిండిపోయినప్పుడు ఎప్పటికీ ఆగకుండా, ఇది ఎంత బాధని లోతుగా తెలిపే వాగ్దానం అన్నమాట. అంటే ఈ వాక్యం మనకి ఏం చెబుతుంది అంటే, మనం సమాజంలో పాపాన్ని చూసినప్పుడు ఇర్మియాలాగా మనం ఏడుస్తామా, లేక నిర్లక్ష్యంగా ఉంటామా, లేక మారిపోతామా అనేది మనం 3 ప్రశ్నలు మన హృదయంలో నింపుకోవాలి. దేవుని ప్రజల కోసం మనం ప్రార్థనలో కన్నీళ్లు కారుస్తున్నామా అంటే, క్రీస్తు సమాజంలో ఉన్నప్పుడు ఇర్మియాలాగా మనం కూడా ఒక ఆత్మని రక్షించడం కోసం కన్నీటితోటి ప్రార్థన చేస్తున్నామా? ఎందుకంటే అది మన జాతి, మన క్రీస్తు జాతి, మన క్రీస్తు బిడ్డలం, మనం దేవుని బిడ్డలం. అటువంటి దేవుని బిడ్డలు ఎవ్వరూ కూడా పాపపు మార్గాల్లో ఉన్నప్పుడు మనము కూడా కన్నీటితోటి మన హృదయంలో కన్నీటిని జాడ విడిచి మనం ప్రేయర్ చేస్తే, ప్రార్థన చేస్తే, దేవుడు మన దయను వాళ్ళ మీద కురిపించి వాళ్ళని రక్షించి నిజమైన దేవుని రక్షణ మార్గంలో నడిపిస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మన జనులందరినీ కూడా, మన జాతిని అందరినీ కూడా మనం కాపాడుకోవలసిన సమయం ఎప్పటికీ కూడా దేవుడు మన చేతుల్లోనే పెట్టాడు. అంటే మనం రక్షించబడాలి, మనతో పాటు వాళ్ళు రక్షించబడాలి. వాళ్ళు రక్షించి దేవాది దేవుడు ఆధీనంలో వాళ్ళ హృదయాన్ని పెట్టి కన్నీటితో వేరొకరి కోసం మనం ప్రార్థన చేసేలాగా ఒక ఆత్మని మనం రక్షించాలి. ఇర్మియాలో ఉన్న గొప్పతనం అదే. మనం తెలుసుకోవాల్సిన ఇర్మియాలో ఏంటి అంటే, ఇర్మియా ఏడ్చేసాడు అనమాట. నా జాతి పాపంలో మునిగిపోయింది అని ఇర్మియా. ఎందుకంటే ఇర్మియాని పుట్టక మునిపే తల్లి గర్భంలోనే తను గొప్ప కార్యాలు చేయగలడని దేవుడు నమ్మాడు ఇర్మియాని. సో ఇర్మియాతో పనులు ఎలా ఉండేవి అంటే, దేవుడు ముందే
ప్రణాళిక చేసిన ఒక గొప్ప మాట అనమాట. సో, మనల్ని కూడా మన గర్భంలో తల్లి గర్భంలో ఉన్నప్పుడే దేవుడు మనల్ని చూసాడు. ఇంక మనము ఎలాంటి పనులు చేయాలి? దేవుని రక్షణలో ఉన్నప్పుడు ఎటువంటి రీతిగా ఉండాలి? ఎంతమంది సమాజానికి మనం ఒక ఆదర్శంగా ఉండాలి అనేది దేవుని వాగ్దానం ఈరోజు మనకి సెలవిస్తుంది. అంతటి కన్నీళ్లతోటి మనం కూడా ప్రార్థన చేసి, మనం కూడా ఒక ఆత్మని రక్షించి, అటువంటి ఆత్మల్లో కూడా హృదయంలో కూడా దేవుని వాక్యాన్ని నింపుకునే విధంగా మనం కూడా ప్రార్థన చేసి, మనకి మన కుటుంబానికి కూడా దేవాది దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.